శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి విషయాల మీద శ్వేతపత్రం మీద ఎన్ని కేసులు నమోదయ్యి ఎన్ని ఆధారాలు సేకరించారు ఏమిటి అనేటువంటిది మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి వాటి మీద వెల్లడించమనండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అడిగినా ఇంకొకళ్ళు అడిగినా సరే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తారు, జనసేన వాళ్ళు కానీ లేదా టీడీపీ వాళ్ళు కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందండి, మేము ఎట్టబడితే అట్లా అరెస్ట్ చేయమండి అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి అండి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి లేదా మిగతా వాళ్ళ సంగతి వదిలిపెడతామండి. అసలు వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళే. అసలు జగన్మోహన్ రెడ్డి కదా వీళ్ళకి అసలు మెయిన్ హాట్ టార్గెట్. అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కటంటే ఒక్క అవినీతి కేసు అయినా నమోదైందా? అరెస్ట్ సంగత లేకపోతే ఇంకొక సంగత పక్కన పెడతాం. ఇప్పటి వరకు ఒక అవినీతి కేసు నమోదు అవ్వలేదండి. రెండో అంశం ఏంటంటే ఆయన లిటరల్గా దొరికిపోయినటువంటిది ఆదాని నుంచి 1750 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని